గౌతమంతుడు సగం ఆకలితో అలా గాలిలో ఎగురుతూ ఉంటాడు. సగం ఆకలితో ఉన్న గౌతమంతుడు ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని కలవడానికి వెళ్తాడు. తన తండ్రి దగ్గరికి చేరుకున్న గౌతమంతుడు ఆయనకు నమస్కరించి, తండ్రి, నిన్ను అమృతం తేడానికి వెళ్తున్నా, నా తల్లిని దాస్యం నుంచి తప్పించడానికి. ఈ ప్రయాణంలో నాకు చాలా ఆకలిగా ఉంది, నా ఆకలి తగ్గేలా నేనేం తిని వెళ్ళాలో చెప్పండి అని గౌతమంతుడు తన తండ్రిని అడుగుతాడు. అప్పుడు తన తండ్రి, ఇక్కడ దగ్గరలో ఒక సరస్సు ఉంది, అందులో ఒక తాబేలు, ఒడ్డున ఒక ఏనుగు ఉంది. ఆ రెండు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. ఆ రెండు ఎవరంటే విభావాసుడు, సుప్రతీకుడు. వారిద్దరూ ఒకరికొకరు శాపం పెట్టుకోవడం వలన ఒకరు ఏనుగుగా మరొకరు తాబేలుగా మారిపోయారు. వారికి ఉన్న ఆస్తి కోసం కొట్టుకోవడంతో ఆ గొడవల్లో వారు పెట్టుకున్న శాపం వల్ల ఇలా ఏనుగుగా తాబేలుగా మారిపోయారు. ఆస్తి లేకపోయినా వారు కొట్టుకోవడం ఆపడం లేదు, కనుక నువ్వు వెళ్ళి వారిని తినేసి గౌడ అని తన తండ్రి చెప్తాడు.